చేతుల వల్ల అయిపోద్ది అనుకోకండి. మనం చాలా బలహీనులమి. ఒకరి మీద ఒకరికి విరోధముగా మోపిన వారిని, ఒకరి మీద ఒకరిని సనుక్కున్న వాళ్ళని, ఇది మన స్వభావం. కాబట్టి ఏం చేయాలి? ఎక్సర్సైజ్, దాని మీద మనం అభ్యాసం చేయాలి. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుండా ఉండడానికి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. అది మన లైఫ్ అవ్వాలి. ఏమని చెప్తున్నాడు అక్కడ? విరోధముగా మాట్లాడిన పదానికి అర్థాలు చెప్తున్నాను. దాదాపుగా ఎన్ని అర్థాలు రాసాను తెలిసిన? దానికి ఉన్న గ్రీక్ టెక్స్ట్ నుంచి తీసుకొని దాదాపుగా ఒక 8 అర్థాలు మనకు కనబడుతున్నాయి. దీనికి రాయబడిన మాట ఖాటా లాలోస్ అని రాయబడింది. ఖాటా లాలోస్ గ్రీక్ పదంలో నుంచి. నెంబర్ 1, మీరు విరోధముగా మాట్లాడడం అంటే మైండ్లెస్ పదాలు వాడటం, అంటే మైండ్ని వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం. రెండో పదం రాంగ్ ఎమోషన్, మీకున్న ఎమోషన్ని తప్పుగా వ్యక్తీకరించడం. మూడవది డెరోగేటివ్ వర్డ్ అని, అంటే ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకునేలా ప్రవర్తించడం, విరోధంగా మాట్లాడడం అంటే. నాలుగవది డిఫేమింగ్ ద రెప్యుటేషన్, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి కీర్తి ఉంది, వాళ్ళెవరో ఒక వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి చాలా మంచోడు, కానీ మనం లేని వార్తను పుట్టించడం వల్ల సహోదరుడి మీద విరోధమైన మాటలు మాట్లాడడం వలన ఆ వ్యక్తి యొక్క ఫేమ్ అంటే కీర్తి అపకీర్తి పాలైపోతుంది. అప్పుడు విరోధంగా మాట్లాడడం అని అర్థం. ఐదవది డిస్ట్రాయ్ ద డిగ్నిటీ, ఆయన యొక్క హుందాతనాన్ని మనం పాడు చేయడం. అంటే ఉదాహరణకి మనకు కళ్యాణం ఉంది, ఇప్పుడు సోమేశ్వరారు నేనున్నాను. ఇప్పుడు మనలో మనం విరోధముగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. మన హుందా కోల్పోతాం, మన రెప్యుటేషన్, మన కీర్తి, మన ప్రసిద్ధి మనం కోల్పోతాం. అలాగే మన ఎమోషన్స్ తప్పుదో పట్టేస్తాయి, మన మైండ్ అలా కూడా రాంగ్ ఎమోషన్తో నిండిపోతుంది. అలాగే ఇంకొక మాట ఉంది, ఒకరికి విరోధముగా ఇంకొకరు మాట్లాడడానికి గల కారణం ఏంటో చెప్పనా? నేను పర్ఫెక్ట్, మీరు ఇంపర్ఫెక్ట్ అన్న ఉద్దేశం రావడం, దాన్నే గర్వంగా పిలిచారు. అలాగే చూడండి, ఆ మాటలో ఎగ్జాక్ట్ కేర్లెస్ వర్డ్స్ వాడడం. ఎవరైనా ఒక సహోదరుడి మీద, ఇది సహోదరుడికి సంబంధించింది, నైబర్హుడ్ కాదు, బ్రదర్హుడ్. ఇది అంటే సహోదరుడు కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారము చూడ కావాలంటే యోహాను 3:16 ఏం చెప్పబడింది? అదే ఏం చెప్పండి, ఒక మాటలో చెప్పాలి. యోహాను 3:16 యేసు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు అంటారా? అంటే అర్థమేంటి? ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల మన జీవం వచ్చింది, విశ్వాసం వస్తే వస్తుంది. యేసు ప్రభు యోహాను 3:16 ప్రకారం ఎలాగైతే మనకి ప్రాణం పెట్టాడో, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 తీయండి. యోహాను నిమిత్తము నేను ప్రాణం పెట్టడానికి రెడీగా ఉండాలి. మా దానియేలు గారి నిమిత్తము, మా సోమేష్ గారి నిమిత్తము, ఆనందం నిమిత్తము, అమిత్ నిమిత్తము, మనోజ్ నిమిత్తము, పద్మోద్ నిమిత్తము, పాస్టర్ గారి నిమిత్తం, మన సహోదరులమైతే సంఘం అయితే వాళ్ళ కోసం మనం ప్రాణమైన పడ్డానికి వెనకడానికి వీల్లేదు. దట్ ఈస్ ద చర్చ్. అలాంటి చర్చిని చాలా మంది అపకీర్తి పాలు చేస్తున్నారు. సహోదరుని పట్ల మనకు ఉండాల్సిన వైఖరి అదండి. యేసు ప్రభువే ఆ సహోదరుడి కొరకు ప్రాణం పెడితే, నేను కూడా నిజంగా సహోదరుడిని ప్రేమించానంటే ప్రాణం పెట్టాలి. ప్రాణమే పెట్టనంత రేంజ్లో దేవుడు తీసుకెళ్ళాడంటే, ఒక వ్యక్తికి ఆకలేస్తుంది అనుకోండి, సహోదరుడికి ఏం చేయాలి? నేను నీ కోసం ప్రాణం పెడతాను బ్రదర్ అని చెప్పేసి వాడికి ఆకలేసినప్పుడు భోజనం పెట్టలేదంటే అర్థం ఏంటి? ఆ మీద మాటకి కింద మాటకి చాలా తేడా ఉంది. నీ కోసం ప్రాణం పెడతానని దేవుడు చెప్పన్నాడు, ఓకే నేను పెడతానని చెప్పి వాడికి చలేస్తుంది, దుప్పట్లు లేకపోతే ఏంటి ప్రమాదం? ఇవ్వకపోతే, మన దగ్గర ఉండి ఇవ్వకపోతే చాలా ప్రమాదం. కాబట్టి మనం సహోదరత్వం, వేర్ బ్రదర్హుడ్. కాబట్టి సంఘం అన్నాక వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. చర్చ్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. అందుకే చూడండి సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. మైండ్లెస్ గా మీరు మాట్లాడొద్దు. ఏదైనా పదం వాడితే కేర్లెస్ గా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తులకు అపఖ్యాతి చేసే విధంగా మాట్లాడొద్దు. అలాగే వాళ్ళ డిగ్నిటీని పాడు చేసే విధంగా మాట్లాడొద్దు. అలాగే థాట్లెస్, ఆలోచన లేకుండా మాట్లాడొద్దు అని దేవుని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తిరగండి. సో మొట్టమొదటి మాట, మీరు సహోదరుడికి విరోధముగా మాట్లాడొద్దు. ఈరోజు బల్లారాధన మెసేజ్లో మెయిన్ థీమ్ అంటే చెప్పిన ఇదే థీమ్. భూమి మీద నువ్వు ఎన్ని పాపాలు చేసినావో ప్రభు క్షమించిన ఒక ఎత్తు, ఒకవేళ నీ సహోదరుని మీద నీకు ఏదైనా కానీ విరోధం ఉంటే ఈరోజే కలుసుకోవాలి.
అర్పణ మొత్తం పక్కన పెట్టేసి ముందు కడుక్కోవడానికి వెళ్ళంటున్నాడు దేవుడు. అంత సీరియస్ మ్యాటర్, జాగ్రత్త పెట్టుకోండి.